నమస్తే బాబు, ఎక్కడి నుంచి వచ్చారు? నాది మంచాల చేబ్రోల్ మండలం. ఈ వైసీపీ ఇక్కడ చేసిన మంచి ఏంటి, టీడీపీ చేసిన మంచి ఏంటి? ముందు వైసీపీ పార్టీ రాగానే విద్యావంతులను తీర్చిదిద్దాడు. పేదరికాన్ని, చదువుకోలేని వాళ్ళని స్కూళ్ళు బాగు చేసి వాళ్ళకి యూనిఫారం ఇచ్చి, ఏది అమ్మఒడి పథకం ఇచ్చి బడికి పంపే పరిస్థితుల్లో లేని తల్లిదండ్రులకు కూడా ఏంటంటే బునాదేసి క్రమేణా సెంట్రల్ సిలబస్ పెట్టి కోఆపరేట్ కాలేజీలకు పంపాల్సిన అంత అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద బీఈడీ ఉద్యోగస్తులను ఇది పోషిస్తుంది. మీరు కోఆపరేట్ కాలేజీలకు వెళ్ళి లక్షల ఖర్చు పెడతాం. దానికి ధీటుగా మనకి గవర్నమెంట్ స్కూళ్ళు ఉండి, గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్ చదివినాడు వాళ్ళతో పోటీ పడుతున్నాడు. విదేశాల్లో కూడా వెళ్ళి మన పిల్లలు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడే శక్తి వచ్చిందని ముందు స్టూడెంట్ మీద తీసుకున్నాడు. అయితే పిల్లల గురించి బాగా ఆలోచించారు. ఇక్కడ సంక్షేమం ఒకటే ఉంది, అభివృద్ధి లేదు అని చెప్తున్నారు. అది అంతా ఇప్పుడు పక్కాడు ఒకడు అంటాడు, నా ఇంటి అమ్మటాడు అంటాడు, నా ఇల్లు పచ్చబడంగాని అంటాడు, ఒరే ఈడు పిల్లాడు చెడిపోయాడు అక్కడ అంటాడు. అట్టనే ఉందంటే ఆ ప్రతిపక్ష పార్టీ వాడు బురదలుతాడు. సంక్షేమం అనేది మన రాష్ట్రము ఏ స్థితిగతుల్లో తెలంగాణ నుంచి ఎక్కడికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు చేశాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు వచ్చాడు. సంక్షేమం ఎంత డెవలప్ అయింది, విద్యావంతులు ఎంత డెవలప్ అయ్యారు, రైతాంగం ఎంత డెవలప్ అయింది అర్థం చేసుకో. ప్రభుత్వం కాంపిటీషన్ లేకపోతే బోకర్లో అక్కడ బోకర్ నట్టి పెట్టి ఊళ్ళో బోకర్లో 1700కి అమ్మే ఒడ్డుని 1300కు కొంటారు. అయితే ఈ పొన్నూరు నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది? ఎలక్షన్ పరిస్థితి ఇప్పుడు ఇలా 29 మే 13 ఎలక్షను. ఇప్పుడు వరకు వైఎస్ఆర్సీపీ కంచుకోట. ఎందుకో చెప్పమంటావా? దానికి కూడా లోగడ జనసేనకు 13 ఏళ్ళు వచ్చినాయి. ఆ బిర్ మీద ఈయన దిగాడు. 13 ఏళ్ళల్లా అడిపోయి అప్పుడు రోజుల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ ఆడే జనసేనకి వెళ్ళి వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళి వాళ్ళే జనసేనకి వెళ్ళిపోయి. జనసేన లేదు కాబట్టి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చారు. ఎవరు పంపకాలు చేరారు. అందుకని ఎట్టి పరిస్థితులైనా కానీ అంబటి మురళీకృష్ణ గెలుపు ఖాయం. మేము సెలపాడు గ్రామం నుంచి, పొన్నూరు నియోజకవర్గం సెలపాడు గ్రామం. పొన్నూరు అనేది టీడీపీ కంచుకోట అనేసి ఇవాళ పొన్నూరులో టీడీపీ కంచుకోట అనేది వెనకడ మాట. ఇవాళ అంబటి మురళీకృష్ణ గారు అనేది ఈ రోజుకి ప్రతి గ్రామంలోగాను ఒక నేత్ర వైద్యం అనేది స్టార్ట్ చేసి ప్రతి ఊరు మంచి చేస్తూ ఇవాళ ప్రజల్లో అనేకమైన పథకాలను తీసుకొస్తూ విపులంగా చెబుతూ ఇవాళ ఎక్కడో ఎవరినో తీసుకురాల అంబటి మురళి గారిని గుర్తించి ముఖ్యమంత్రి గారు ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వ్యక్తి మంచి వ్యక్తి, ప్రజాసేవ చేయగలిగిన వ్యక్తి, దమ్మున్న వ్యక్తి అని చెప్పి ఈ రోజుకి కొన్ని వందల గ్రామాలు, ఈరోజు పొన్నూరు నియోజకవర్గం ఎన్ని గ్రామాలు ఉన్నాయో టోటల్గా 100% అనేది ఇవాళ ఒక నేత్ర వైద్యం సంబంధించి డాక్టర్ హార్ట్ సంబంధించి ఎన్నో రకాలుగా ఆపరేషన్ చేయడం కానీ ప్రజలకు చచ్చుకుపోయాడు. ఇవాళ అంబటి మురళి గారు చేసిన సేవ ఈ ధూళిపల్లి నరేంద్ర గారు చేయలే. వాళ్ళ చిన్న ఉదాహరణ, మా సెలపాడు గ్రామంలో ఒక లేని పేద రైతు వాళ్ళ డైరీలో పనిచేస్తుంటే అతను ఒక వైఎస్ విగ్రహం కడిగాడని చెప్పి ఒక చిన్న బలహీన మరీచ అసలు వాళ్ళ ఇంట్లో గడితే వ్యక్తిని తీసేసి ఇవాళ ఆయన బాగా చెబుతున్నాడు, ఏదో చేస్తాను. ఏం చేశాడంటే టీడీపీ హామీలకి వైసీపీ హామీల కన్నా టీడీపీ హామీలు చాలా ఉన్నాయండి. 2014లో వాళ్ళు ఎన్నో హామీలు చేశారు. ఒక్క హామీ నెరవేర్చారా? రుణమాఫీ అన్నారు, ఏదో చెప్పారు, ఒక్కట నెరవేర్చాల. ప్లస్ రైతుల గురించి ఒక్కటి పట్టించుకునే లేడు. ఇవాళ రైతులు ఇవాళ అన్ని రకాలుగా సుశాలంగా బతుకుతున్నారు రైతులు. అయితే ఈ ఎలక్షన్ ఎవరెవరి మధ్య జరుగుతుంది? ఇక్కడ ఎవరెవరి మధ్య జరిగేది ఒకటి పెత్తందారులకి జరుగుతుంది యుద్ధం అనమాట. పేదలకి పెత్తందారులకి. ఇవాళ పేదలకి ఒకటి ఏంటంటే ఒక ఈయన ఉండడంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నది ఒక బలహీన వర్గాలకి సోటపట్టిగా ఉన్న మగాడు ఒకటే. ఈయన ఎట్లాగా పైకి వెళ్ళకూడదు, ఈయన ఏదో విధంగా ఇచ్చేయాలి. మొన్న రాయ్ అన్నారు, అన్నారు, ఏ విధంగా ఇచ్చేశారు, ఆ విధంగా చేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు కుతంత్రం ఏంటంటే బలహీన వర్గాలను పైకి తీసుకొస్తున్నారు తప్పక పేద వర్గాలను ఎక్కడ తీసుకురాలా ఈరోజు.